వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో ఈ ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మరియు ఇతర పోటీ పరీక్షలలో ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ సంబంధించిన ప్రశ్నలను ఏ విధంగా అడుగుతూ ఉంటారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలో, అలాగే ఆ ప్రశ్నలను సాల్వ్ చేసే ముందు ఈ ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ అంటే ఏమిటి, దాని గురించి చాలా ముఖ్యమైన వివరణ కూడా ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు, అలాగే ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల స్టూడెంట్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క వీడియో వివరణ ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేసే ముందు ఈ యొక్క ఐసో స్కేల్ రైట్ ట్రయాంగిల్ అంటే ఏంటో కూడా మీకు వివరణ తెలియాలి. ఆ వివరణ మీకు చక్కగా తెలిసినట్లయితేనే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇక్కడ చూడండి, ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ అంటే ఈ యొక్క రెండు భుజాలు, ఇంగ్లీష్లో సైడ్స్ అంటారు, తెలుగులో భుజాలు అంటారు. కనుక ఈ రెండు అనేది ఈక్వల్గానే ఉంటాయి. ఈ రెండు భుజాలు ఈక్వల్గా ఉంటాయి. ఈ యొక్క భుజం అనేది పొడుగు లెంతీగా ఉంటుంది. సో అందుకని ఈ యొక్క సైడ్ని ఈ సైడ్ని మనం ఒకే లెటర్తో సూచిస్తున్నాము. ఓకే, ఇక్కడ నేను మీకు ఇండికేషన్ కోసం ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఇలా అంటే ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయని అర్థము. ఓకే, సో అందుకే ఏదైనా ఒకే లెటర్తో వీటిని సూచించవచ్చును. సో చాలా ఎగ్జామ్లలో ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ పెరిమీటర్కి సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. రైట్, ఇక్కడ చూడండి, ముందుగా ఈ పెరిమీటర్కి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఇది పెరిమీటర్, తెలుగులో అయితే చుట్టుకొలత అని అంటుంటారు. ఇది నేను షార్ట్ ఫామ్లో రాశాను, చుట్టుకొలత అనే దాన్ని. ఇక్కడ దీని యొక్క ఫార్ములాను తెలుసుకోండి, చుట్టుకొలత. సో దీని యొక్క సూత్రం ఏమిటంటే, ఈ యొక్క పెరిమీటర్ చుట్టుకొలత యొక్క సూత్రం 2a ప్లస్ డి. 2a ప్లస్ డి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఎగ్జామ్లలో వివిధ రకాల ట్రయాంగిల్స్ సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. రైట్, ట్రయాంగిల్లో చాలా రకాల ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా, బేసిక్ వివరాలను మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను, అందులో చూసి నేర్చుకోండి. సో ఈ వీడియో స్పెషల్గా ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి వీడియో. మీకు ప్రశ్నలో కనుక ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి పెరిమీటర్ అన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలను మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక భుజము కొలత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఇచ్చేసారు అనుకుందాం. ఇది 5 సెంటీమీటర్. ఈ భుజము 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉంటుంది. ఎందుకు? ఈ రెండు భుజాలు సమానంగా, ఈ రెండు సైడ్స్ సమానంగా ఉంటేనే దీనిని ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ అని అంటారు. ఓకే, అలాగే డి వాల్యూ 10 ఇచ్చారు అనుకుందాం. ఈ యొక్క డి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అలా ఇచ్చినప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఎంత ఇక్కడ రాసుకుందాం. పెరిమీటర్, నేను షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, తెలుగులో చుట్టుకొలత. ఇలా ఇచ్చేశారు. రైట్, ఇలా ఇచ్చినప్పుడు దీనికి సూత్రం ఏంటి? 2a ప్లస్ డి. ఏ అంటే భుజము. ఇక్కడ ఆల్రెడీ భుజం ఇచ్చేశారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నల్ కూడా ఇచ్చేశారు, డి ఇచ్చారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా చుట్టుకొలత వాల్యూని తెలుసుకోవాలి. ఈ సూత్రాన్ని ఇలా రాసుకోండి. P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఇక్కడ 2a అంటే 2 ఇంటూ ఏ అని అర్థము. 2 ఇంటూ ఏ ఎంత? ఏ అనేది 5 సెంటీమీటర్స్. ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి ఏ ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ డి వాల్యూ ఎంత? 10 సెంటీమీటర్స్. 10 అని ఇక్కడ రాయండి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 2 5 10,
2 5ల 10 ప్లస్ దీని యొక్క 10. ఓకే, సో మొత్తం ఎంత అవుతుంది? 10 + 10 20 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్. ఈ విధంగా ఈ యొక్క ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ పెరిమీటర్స్ను తెలుసుకోవాలి. అయితే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో ఇండైరెక్ట్గా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఇట్లా డైరెక్ట్గా ఇవ్వరు, కానీ ఈ వివరణ మీకు అర్థమైతేనే ఇండైరెక్ట్గా అడిగిన ప్రశ్నలను మీరు అర్థం చేసుకోగలరు. ఇండైరెక్ట్గా అంటే ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చుట్టుకొలత అనేది దాని వాల్యూ ఇచ్చేస్తుంటాడు, రైట్? చుట్టుకొలత వాల్యూ అనేది ఇచ్చేస్తుంటాడు. అలాగే డి వాల్యూ కూడా ఇచ్చేస్తుంటారు. మనం సైడ్ వాల్యూని తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. డి ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఓకే, అలాగే పెరిమీటర్ వాల్యూ 40 సెంటీమీటర్స్ ఇచ్చేస్తుంటారు, 40 సెంటీమీటర్ ఇచ్చుంటారు, రైట్? ఇప్పుడు ఈ యొక్క ఐసోస్కేల్ యొక్క సైడ్ వాల్యూ ఎంత అని అడుగుతారు, రైట్? భుజము వాల్యూ, భుజము తెలుగులో అయితే భుజము, ఇది ఇంగ్లీష్లో సైడ్ అంటారు. నెస్ రాస్తున్నాను ఇక్కడ బ్రాకెట్లో, లేదా మీరు ఎస్ కూడా ఏ పెట్టుకున్నారు పేరు కాబట్టి ఆ ఏ అనుకోండి, ఎందుకంటే ఇది భుజం కదా, ఏ, రైట్? ఇక్కడ మీరు సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డి వాల్యూ ఏంటో మీకు తెలిసింది. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్. ఈ యొక్క లెంత్ 20 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు ఒక భుజాన్ని తెలుసుకోవాలి అంటే ఒక భుజం వాల్యూ తెలిస్తే ఇంకో భుజం వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఇందాక మీకు వివరించాను కదా, 2 భుజాలు కూడా సమాన కొలతను కలిగి ఉంటాయి అనేసి. ఎస్పెషల్ దీనికి ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్కి ఇటువైపు 2 భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇలా ఇచ్చేసారు ప్రశ్నని. మనం ఏం తెలుసుకోవాలి? భుజాన్ని తెలుసుకోవాలి. అయితే మీరు ఈ యొక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఎంత 2a + d. సో దీనిని మీరు ఇక్కడ సూత్రం రాసుకోండి, 2a + d పెరిమీటర్ యొక్క సూత్రం ఇది. ఇలా రాసుకున్న తర్వాత ఈ యొక్క 2a ఇలా పెట్టుకోండి, ప్లస్ డి వాల్యూ ఎంత? 20 సెంటీమీటర్. డి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 20 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 40 సెంటీమీటర్. 40ని మీరు ఈ విధంగా ఇక్కడ రాసుకోవాలి, రైట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2a, రైట్? ఇక్కడ ఏముంది? 20 ఉంది. మనం ఏ వాల్యూ తెలుసుకోవాలంటే ఒక్కొక్కటిని ఈక్వల్ అవతల పంపించాలి. సో 2a, ఇప్పుడు ఈ 20ని ఈక్వల్ అవతల పంపించాలంటే ఏమవుతుంది? ఇక్కడ కనుక ఈక్వల్ యువతల ప్లస్ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది, రైట్? ఇది బేసిక్ విషయము. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఈ విషయాలు గుర్తురావు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ యువతలు కనుక ప్లస్ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఈ 40 మైనస్ 20. ఇది ఈక్వల్ అవతలకి వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది, -20. ఇప్పుడు ఇక్కడ చూడండి 2a ఈజ్ ఈక్వల్ టు 40 - 20 అంటే ఎంత? 20. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2a ఉంది. 2 అనేది ఏతో మల్టిప్లికేషన్ చేస్తూ ఉంది. ఏ వాల్యూ తెలియాలంటే ఈ 2ను కూడా ఈక్వల్ అవతలకి పంపించాలా, రైట్? సో ఇక్కడ 2 అనేది ఏని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. ఈక్వల్ యువతల మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వల్ అవతలకి వెళ్ళిపోతే డివిజన్ చేస్తుంది. సో అటువంటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20/2. 20/2. ఓకే, వీటి కనుక క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 10 2 10 20. సో ఎంత అవుతుంది? 10 సెంటీమీటర్స్. ఈ వాల్యూ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 10 సెంటీమీటర్. ఇక్కడ 10 అయితే ఇక్కడ కూడా 10 సెంటీమీటర్సే అని అర్థము. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి పెరిమీటర్స్ ప్రాబ్లంని ఇలా సాల్వ్ చేయాలి. అలాగే చాలా ఎగ్జామ్లలో ఈ ఐసోస్కేల్ రైట్ ట్రయాంగిల్ యొక్క
ఏరియా వైశాల్యం గురించి కూడా అడుగుతూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి వీడియో ఇందులో అప్లోడ్ చేసి ఉన్నాము. అందులో చూసి మీరు తెలుసుకోండి. ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ట్రయాంగిల్లో చాలా రకాల ట్రయాంగిల్ ఉంటాయి. ఆ ప్రశ్న ఏ ట్రయాంగిల్కి సంబంధించినది అని చూసి ఆయా ట్రయాంగిల్కి సంబంధించిన సూత్రాల ప్రకారంగానే మీరు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. రైట్? సో ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటే, దీని ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అని అనుకునుంటే కామెంట్లలో థ్యాంక్స్ అని తెలియపరచండి. ఎందుకంటే మీరిచ్చేటువంటి ప్రోత్సాహం, మీరిచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తో మీకోసం మరిన్ని మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని చేసి ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ ఛానల్ మీ ఛానల్గా భావించి ఈ యొక్క ఛానల్ ఎంకరేజ్మెంట్కి, ఈ యొక్క ఛానల్ డెవలప్మెంట్కి ఎంతగానో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వివిధ రకాల ఎగ్జామ్స్కు గాను ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.